హలో, దిస్ ఈజ్ భార్గవ్ శుక్రాచార్య. మీరు ఫస్ట్ పార్ట్ చూసే ఉంటారు. నేను రైల్వే స్టేషన్కి అయితే వచ్చాను. మామూలుగా శనివారం కావడంతో రష్ ఎక్కువగానే ఉంది. నాకు విండో పక్కన సీట్ దొరికింది. మామూలుగా అయితే లాంగ్ జర్నీలో విండో పక్కన సీట్ దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. లేదా మనం వేరే వాళ్ళతో వచ్చినా కూడా మనం వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా ట్రైన్లో వెళ్తేనే బర్ఫీ దొరికింది. బాగానే ఉంది. 10 రూపాయలు. ఏమంటే ఎక్కువసేపు చూసుకుంటూ ఉండొద్దండి, ఎందుకంటే కింద పడిపోవచ్చు నాలాగా. సగమే తిన్నాను. ఆ తర్వాత కిటికీ పక్కనే ఉండడంతో వ్యూ బాగా చాలా బాగా కనపడింది. కిటికీ పక్కన కూర్చుంటే ఆ చల్ల గాలికి నిద్ర వచ్చేసింది. కానీ బ్యాగ్కి కాపలా ఉండాలని నిద్రపోలేదు. ఇంకా పొలాలు, చెట్ల గుండా కాయలు, నేను ముందుకు వెళ్తుంటే అవన్నీ వెనక్కి వెళ్ళిపోతుంటే చాలా చూడడానికి చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా అలాగే ధర్మారం చేరుకున్నాము. ధర్మారానికి వచ్చేసాక ఆటో ఎక్కేసి మా ఊరికైతే వచ్చేసాను. మా ఊరికి వచ్చేసాక స్నానం చేసి భోజనం చేసాక గులాబ్ జాములు, తర్వాత ఉడకబెట్టిన శనగిత్తనాలు తిన్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ భార్గవ్ టాక్స్.